జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం. సభా సరస్వతికి ప్రణామాలు. ఈ వేదిక పైన ఉన్న ఈ పండితోత్తముల మధ్య, వేదిక ముందున్నటువంటి మీ అందరి మధ్య మాట్లాడే ఒక అవకాశం నాకు వచ్చినందుకు అర్హత ఉందో లేదో నాకు తెలియదు. ఇది కనకదుర్గమ్మ కటాక్షంగానే నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు నిజానికి నేను ఒక 15 ఏళ్ల నుంచి ఈ వార్తల్ని విరిచేసే పనిలో ఉన్నాను. దాన్నే బ్రేకింగ్ న్యూస్ అంటాం కదా మేము. విరిచేయడం, పగలగొట్టడం, పూర్తిగా ఒక విరుద్ధమైన, అంటే నెగటివ్గా మాట్లాడడమే వార్త అనే ఒక ధోరణి నుంచి లేదు చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి ఈ సమాజంలో, వాటి గురించి చెప్పాలనే ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో ఒక ప్రసార మాధ్యమాన్ని నెలకొల్పి నిజానికి జరిగిన చెడు గురించి చెబుతూనే కొన్ని మంచి విషయాల గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. నేను 15 సంవత్సరాల నుంచి గమనిస్తూ నా జర్నలిజంలో చూస్తూ ఉన్నాను. నాకు తెలిసి కొంతకాలంగానే విజయవాడ నుంచి పెద్దగా నెగటివ్ వార్తలు కనిపించలేదు, ముఖ్యంగా అమ్మవారి గుడి విషయంలో. దానికి నేను రామారావు గారికి నిజంగా ధన్యవాదాలు సార్. ఒక ఆలయానికి సంబంధించి నా ప్రాశస్త్యాన్ని కొనసాగించే ఒక అద్భుత ప్రయత్నం మీరు చేస్తున్నందుకు నిజంగా అమ్మవారి ఆశీర్వాదం మీ పట్ల ఉంది అని నేను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను. అండ్ సరస్వతి పుత్రుడు, సాక్షాత్ సరస్వతియే ఇక్కడ కూర్చున్నట్టుగా ఉన్నటువంటి గురువు గారి సమక్షంలో 2 విషయాలు నేను పంచుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మొట్టమొదట నేషనలిస్ట్ హబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే మీరు ఇందాక ప్రస్తావించిన ఆర్టికల్ 370 రద్దు చేయబడింది. ఆ టైంలోనే నేను కశ్మీర్లో పర్యటించి అక్కడున్న చాలా ఆలయాలు, శిథిలావస్థలో ఉన్న ఆలయాలు, ఇంకా చెప్పాలంటే వాటిని పగలగొట్టినవి, మూత్రశాలలుగా మార్చినటువంటి ఎన్నో శివాలయాలను నేను చూసి వాటిని చెప్పిన సందర్భం. నా పాపం క్షమించుగాక, నా నోటి నుంచి అది రావడం కష్టంగానే ఉంది. బట్ స్టిల్ నిజంగా ఆ రోజు నుంచి మళ్ళీ తర్వాత కాలం, ఇందాక ఒక మిత్రుడు అడిగాడు ఆ ప్రశ్నని, మార్చబడిన కశ్మీరం గురించి నిజంగా అద్భుతంగా మీరు వివరించారు. నిజంగా ఈరోజు ఆ అద్భుతమైన వాతావరణం చూస్తున్నాం. అయితే నేను దానికి లింక్ చేసే ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. మొన్న ఈ కార్యక్రమానికి ఆహ్వానం నాకు వచ్చింది. సరిగ్గా నేను అయోధ్యలో నూతనంగా నిర్మితమైనటువంటి ఆ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడే నాకు ఫోన్ వచ్చింది. ఫస్ట్ ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, అయోధ్యలో రాముల వారిని దర్శించుకున్న టైంలో, ఆ బాలరాముని దర్శించుకున్న సందర్భంలో నాకు స్ఫురించిన ఒక అంశము మీ ముందుంచుతాను. అప్పుడెప్పుడో పురాణాల్లో శారదాదేవిని రావణాసురుడు చెరబట్టే ఒక ప్రయత్నం చేసిన సందర్భంలో ఆ పార్వతీదేవి కోపించి శపించడంతో రామావతరణం జరిగింది అని ఏదో పురాణ గాథ. నాకు అనిపించింది 1947లో ఎప్పుడైతే భారతదేశ విభజన జరిగిందో ఆ సమయంలోనే శారదా అమ్మవారి పీఠాన్ని పాకిస్తాన్ ముష్కర మూకలు ఆక్రమించాయి. ఆ శారదా అమ్మవారిని, ఆ ప్రాశస్త్యాన్ని, ఆ ప్రాభవాన్ని తీసేసే ఒక ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత 70 సంవత్సరాల తర్వాత బాలరాముడు కొలువు తీరాడు. రామావతరణం మళ్ళీ జరిగినట్టుగా భావించాలా? ఒకసారి దాని మీద ఏమైనా చెప్తారా గురువుగారు? నేను ఏదైనా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఫస్ట్ నేను నాలో తెలుగు తల్లిని ప్రతిష్ఠించిన నా గురువులు శ్రీనివాసాచార్యుల వారికి, వారు భౌతికంగా ఇక్కడ లేరు, వారు ఇక్కడే ఉన్నారేమో అనుకుంటున్నారు, వారి ఆశీర్వాద ప్రభావంతో ఇక్కడికి వచ్చాను. నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులుంటే అవన్నీ నావి, ఒప్పులుంటే గురువులవి. థ్యాంక్ యూ సార్. అవతరించినావు నీవు రాముడా, మళ్ళీ అవతరించినావు నీవు రాముడా. ప్రతి ముఖమున ఆనందము చూచే శ్రీకాముడా, అవతరించినావు నీవు రాముడా,
మళ్ళీ అవతరించినావు నీవు రాముడా. ప్రతి ముఖమున్న ఆనందము చూచే శ్రీకాముడా. అసాధ్యమును సుసాధ్యమని అనిపించి, అసాధ్యమును సుసాధ్యమని అనిపించి, ఆర్షధర్మమిప్పటికీ, ఆర్షధర్మమిప్పటికీ అభేద్యమని అనిపించి, ఆర్షధర్మమిప్పటికీ అభేద్యమని అనిపించి, ప్రతి మనిషి ఆనందముగా తన అన్నము తానే అయి తిన్ననాడే. అదే నీకు నిజమైన నైవేద్యమని అవతరించినావు నీవు రాముడా. అవతరించినావు నీవు రాముడా. ప్రతి ముఖమున్న ఆనందము చూచే శ్రీకాముడా. మధుర 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 మధురమై మరి మధుర రూపమై కృష్ణుడవై వస్తావని, కృష్ణుడవై వస్తావని, తృష్ణను తీరుస్తావని, కృష్ణుడవై వస్తావని, తృష్ణను తీరుస్తావని, మణిమంగళ వజ్ర ఖచిత, మణిమంగళ వజ్ర ఖచిత, మహామహిత, మహామహిత భూష్ణుడవై, విష్ణుడవై, ప్రభ విష్ణుడవై, మహానాయకుని, మహామాయకుని పనిగా, మహామానవుని పనిగా శ్రీకార్యములోన ఒదిగి, మహానాయకుని పనిగా శ్రీకార్యములోన ఒదిగి, ఎదిగి ఎదిగి ఎదురులేని ఫలములు ఇస్తావని, ఎదిగి ఎదిగి ఎదురులేని ఫలములు ఇస్తావని, కనకాంబర చేలుడవై మాకై కనిపిస్తావని, అవతరించినావ నీవు రాముడా. మళ్ళీ అవతరించినావ నీవు రాముడా. ప్రతి ముఖమున ఆనందము చూచే శ్రీకాముడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.